దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, కొంచెం చెప్పాలి గట్టిగా, కొంచెం వాయిస్ పెంచండి. హల్లెలూయా. నీ నువ్వే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు. పడాలి. కృపాశక్తి దయాశక్తి, ఆహా, వాక్యమయ్యున్న యేసు. పరమగీతం 1వ అధ్యాయం 8వ వచనం. కంజుని దూరంగా పెట్టండి, ఇంకా మోకూడదు. నారిమణి సుందరి, అది నీకు తెలియకపోయినా. చాలండి. ఈరోజు మన వాక్య సందేశం ఏంటంటే, అది నీకు తెలియకపోయినా. ఏది నీకు? అది నీకు తెలియకపోయినా. జాగ్రత్తగా వినండి. 8వ వచనాన్ని గత 3 వారాలుగా చెప్తున్నాను. ఈరోజు 8వ వచనం నుంచి పార్ట్ 4, నారిమణి సుందరి అనేది పార్ట్ 1లో అయిపోయింది. అది నీకు తెలియకపోయినా అనే మాట 2 వారాలుగా చెప్పాను. ఏది నీకు తెలియాలి, సంఘం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది 2వ పార్ట్లో చెప్పాను. పార్ట్ 3లో ఏది జతకాండ్ల మంద, ఏది ప్రియుని మంద, సంఘం తెలుసుకోవాలని చెప్పాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, అడిగినప్పుడు చెప్పిన వాళ్ళని నేను దీవెనిస్తాను. ఏది జతకాండ్ల మంద చెప్పండి. అబద్ధికులు జతకాండ్ల మంద. ఇంకా అసత్య దర్శనాలు చూసేవాళ్ళు జతకాండ్ల మంద. ఇంకా శకునాలు చూసేవాళ్ళు జతకాండ్ల మంద. ఇంకా కర్ణపిశాచి ద్వారా శకునాలు చెప్పేవాళ్లే కానీ, చెప్పించుకునే వాళ్ళే కానీ జతకాండ్ల మంద. జనులు కట్టే మట్టి గోడకు గచ్చుపోత పూసేవారు జతకాండ్ల మంద. ఏది జతకాండ్ల మంద, ఏది ప్రియుని మంద? ప్రియుని మంద అంటే మోషే ప్రియుని మంద, ఇర్మియా ప్రియుని మంద, ఎహెజ్కేల్ ప్రియుని మంద. వీళ్ళు కొట్టినా తిట్టినా ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాళ్ళు. కొట్టినా తిట్టినా చెరసాలలో వేసిన పేతురు, యాకోబు, యోహానులు ప్రాణాలు సహితం సమర్పించేశారు. వీళ్ళు ప్రియుని మంద. మీరు ప్రియుని మందతో ఉన్నారా, జతగంటల మందతో ఉన్నారా తెలుసుకోండి కొంచెం. అది నీకు తెలియకపోయినా. ఈ మాట ప్రియుడైన యేసు ప్రభులు వారు ప్రియురాలు అనబడిన సులమితతో చెప్తున్న మాట. అది నీకు తెలియకపోయినా. ప్రియురాలు ఒక మాట అడిగింది. ఏమడిగింది? నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో. నీ మందను నీ వెచ్చట మేపుదువో. మేత అంటే ఏంటి? ఆహారం. చెప్పండి. ఆహారం గురించి అడుగుతుంది, నెంబర్ 1. తర్వాత, ప్రియుడా, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని. మధ్యాహ్నము అంటే ఎండ. ఎండంటే శ్రమ. ఎండంటే 7 ఏండ్ల శ్రమలు. నీడ అంటే ఆదరణ. నీడ అంటే నూతన యెరూషలేము అనే పట్టణం. నూతన యెరూషలేము అనే పట్టణం. 7 ఏండ్ల శ్రమకాలంలో నీ రాజ్యాన్ని, నీ మందను నువ్వు ఎచ్చటికి తీసుకుని వెళ్ళబోతున్నావు, నాతో చెప్పు అని ప్రియుడిని అడిగితే ప్రియుడు అంటాడు, అది నీకు తెలియకపోయినా. అది నీకు తెలియకపోయినా. బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉంది. నమ్మి బాప్తిసం పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, ప్రభు బలలో పాలపంపులు పొందుతున్నావు. అది నీకు తెలియకపోయినా అంటే దాని అర్థం అది నువ్వు తెలుసుకోవాల్సిన స్థితిలో ఉన్నావు, కానీ నువ్వు తెలుసుకోలేదా ఇంకా? అర్థమవుతుందంటే అది దాని సబ్జెక్ట్. అది నీకు తెలియకపోయినా. ఇది పార్ట్ 4లో నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అది నీకు తెలియకపోయినా నీ మందను ఎచ్చట మేపుదువో. ఆ మాటకి యేసు ప్రభులు వారు అన్నారు, అది నీకు తెలియకపోయినా. మేత అనగా వాక్యం, నీడ అనగా నూతన యెరూషలేము అనే పట్టణం. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఇష్టపడుతున్నాను. ఈ మాట వెనకాల చెప్పండి. అది నీకు తెలియకపోయినా. ఈ మాటకి ఈక్వల్గా ఉండేటటువంటి మరొక మాటని మీ ముందుకు తీసుకొస్తా. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. యేసు ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగో. మీకు ఈ మాటకి ఆ మాటకి పొంతన కనిపిస్తుందా, కనిపించట్లేదా? ఈ మాట ఎవరితో అన్నారు? కాదు, కాదు, కాదు. పైనుంచి చదవండి.
పైనుంచి చదవండి. ఎవరెవరితో అన్నారు ఈ మాట? ఎవరు చెప్పారు ఫస్ట్? చెప్పిన వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టరా. ఇశ్రాయేలీలంట, శిష్యులంట. మంచిదే, మిమ్మల్ని మేము ఏళన చేయట్లేదు, కానీ ఏదో అలా చెప్పాలి. తప్పైనా మీరు తెలిసింది చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, 10వ వచనం, ఎవరితో అన్నారు? శ్రాక్తమే. ఏంటి, ఏమన్నా మౌనవ్రతం పాటిస్తున్నారేంటి? నికోదేముతో అందరూ చెప్పండి ఈ మాట. ఎవరితో అన్నారు? ఎవరు? అది ఎందుకంటే మనం విన్నామో లేదని నాకు తెలియదు కదా, మీరు విన్నారో లేదో. ఏమండే, మీరు శుభ్రంగా తింటమే నాకు మళ్ళీ అడుగుతాను, చెప్పండి ఎవరితో అన్నారు ఈ మాట? ఈరోజు మనతో దేవుడు చెప్తున్నమాట. ఆ రోజు నికోదేముతో యేసుప్రభు చెప్పారు, రైటే. ఇదిగో యేసుప్రభులు ఎవరే ఉన్నారంటే, నీవు ఇజ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగా. వీటిని అంటే వేటిని? అవి నేను మీకు చెప్తానన్నమాట. ఇప్పుడు రాసుకోండి, యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి 21వ వచనం దాకా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 21, 10వ వచనం దాకా ఒక స్టోరీ ఉంటుంది. 11వ వచనం నుంచి ఒక స్టోరీ ఉంటుంది. ఏంటండి ఈ రెండింటిని డివైడ్ నేను ఎందుకు చేశానంటే, నేను చేయటం కదా, అక్కడ డివైడ్ చేయబడి ఉంది. ఈ 10వ వచనం దాకా యేసుప్రభులు వారు భూ సంబంధమైన విషయాలని ఉదాహరణగా తీసుకుని చెప్పారు. ఇప్పుడు నీరు భూమి మీద ఉందా లేదా? గాలి భూమి మీద ఉందా లేదా? వీటిని తీసుకుని ఒక పాఠాన్ని నికోదేముకి చెప్పాడు యేసుప్రభులు వారు. అర్థం కాలా నికోదేముకి. అయ్యో, ఇశ్రాయేలీయుల బోధకుడు వేయండి, వీటిని కూడా నువ్వు భూ సంబంధమైన విషయాలు నేను చెప్పినప్పుడు నీకు అర్థం కాకపోతే, అక్కడ పక్కన ఉంటుంది చూడండి, 11వ వచనం. మేము ఎరిగిన సంగతే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాం. మా సాక్ష్యం మీరు అంగీకరింపని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. అదిగో భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినట్లా. అంటే 10వ వచనం వరకు భూ సంబంధమైన వాటిని, నీటిని, గాలిని, వీటిని తీసుకుని పాఠం చెప్పాడు యేసుప్రభులు వారు. నికోదేముకి అర్థం కాల. అప్పుడు తర్వాత నుంచి పరలోక సంబంధమైన వాటిని చెప్పాడు. పరలోక సంబంధమైన ఆయన నివాసం గురించి, పరలోకంలో ఉన్న దేవుని ప్రేమ గురించి, పాపములో జీవిస్తున్న వారి పాపం నుంచి విడుదల కొరకు, మరి ఒక వ్యక్తి ఎలా నిత్యజీవం పొందుతాడు అనేది మరొక ఉదాహరణ ఇచ్చి కింద నుంచి 13వ వచనం నుంచి మిగిలిన విషయాలు ఉంటాయి. అర్థమవుతుందండి? సరే, ఈరోజు ఈ పారాగ్రాఫ్ అంతటిని కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలీయుల బోధకుడివై ఉండి వీటిని నీవు ఎరుగవా. వీటిని అంటే వేటిని అంటే మొట్టమొదటి నుంచి మనం చదివితే మనకు అర్థమైంది. చదవండి మరి. యూదుల అధికారైన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇప్పుడు అసలు నికోదేము ఎవరు? నికోదేము రాత్రి ఎందుకు వచ్చాడు? రాత్రి వచ్చినప్పుడు అతని మనసులో అసలు ఏం పెట్టుకొచ్చాడు? మీకు అర్థమవుతుందా? నికోదేము ఎవరు అసలు? నేను అడుగుతున్న ప్రశ్న. యూదుల అధికారి. ఇంకా అతను ఏ తెగకు చెందినవాడు? నికోదేము తెగకు చెందినవాడా? పరిసయ్యుల, అక్కడ ఉందిగా, యూదుల అధికారి అయిన నికోదేము ఎవరై ఉన్నాడు? మరి అందుకనే మరి వాక్యాన్ని పరిశీలించి చదవాలి. ఇప్పుడు చెప్పండి, నికోదేము ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యులన్నా, సుంకర్లన్నా, లేకపోతే సద్దుకైలన్నా, వీళ్ళందరూ యూదా తెగకు సంబంధించిన వాళ్ళే, కానీ కొన్ని గ్రూపులుగా ఉన్నారు. ఎందుకన్నా తెలుసా? పరిసయ్యులకి దేవదూత ఆత్మ ఉన్నాయని నమ్ముతారు. సద్దుకైలు దేవదూత ఆత్మ ఉన్నాయని నమ్మరు. సుంకర్లు ట్యాక్స్ కలెక్టింగ్ చేసేవాళ్ళు, అన్యాయంగా పన్ను వసూలు చేసేవాళ్ళు. అందుకని ఈ పరిసయ్యులు, ఈ సద్దుకైలు ఈ సుంకర్లు కొంచెం పాపులుగా నిర్ణయించారు. అందుకని సుంకర్లు ఒక గుంపుగా ఉంటారు, పరిసయ్యులు ఒక గుంపుగా ఉంటారు, సద్దుకైలు ఒక గుంపుగా ఉంటారు. ఈ పరిసయ్యులు అనేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలియాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మత్తయి సువార్త రాసుకోండి, 23వ అధ్యాయం పూర్తిగా ఇంటికి వెళ్ళాక చదువుకోండి.
మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ పరిసయ్యుల గురించి జాబితా, ఎందుకు ఇది చెప్తే నేను అసలు విషయం మిస్ అయిపోతాను కాబట్టి నేను మీకు టూకిగా చెప్పుకుంటా వెళ్ళిపోతా. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యుల గురించి ఏమని రాయబడిందంటే, వాళ్ళు చెబుతారే కానీ చెయ్యరు, మోయ శక్యము కాని బరువులు ఇతరుల మీద మోపుతారే కానీ వాళ్ళు మోయరు, చిటికిన వేలుతో కూడా బరువు లేపరంట. అరే మొయ్, అది మొయ్, ఇచ్చే. అంటే బోధలు చెబుతారే కానీ వాళ్ళు పనులు మాత్రం చేయరు. తర్వాత పరిసయ్యులని శాస్త్రుల్ని యేసుప్రభులు వారు వేటితో పోల్చారంటే సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు. ఎందుకని? సున్నం కొట్టిన సమాధి దగ్గర ఏముంటది? పైన చూస్తే తెలుపు, లోపల చూస్తే కుళ్ళు. పైన చూస్తే శృంగారం అందంగా ఉంటది, లోపల చూస్తే అంటే అంటే పరిసయ్యుల యొక్క హృదయాన్ని, పరిసయ్యుల యొక్క జీవితాన్ని సున్నం కొట్టిన సమాధితో యేసు ప్రభులు వారు ఎందుకు పోల్చారంటే, వాళ్ళు పైకి అందంగా కనిపిస్తారు, వాళ్ళు పైకి పరిశుద్ధులుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ హృదయంలో చూస్తే కుళ్ళు. అందుకనే పరిసయ్యులు వాటితో పోల్చబడ్డారు. పరిసయ్యులు చేసే పని ఏంటంటే గిన్నె వెలుపల శుద్ధి చేస్తారు కానీ గిన్నె లోపల శుద్ధి చేయరు. మీరు పొద్దున్నే పాత్రలు కడుగుతారు కదా, బయట శుద్ధి చేస్తారా లోపల శుద్ధి చేస్తారా? అబ్బా మంచి, మరి లోపలే అంటారేమో అనుకున్నా. బయట లోపల కూడా శుద్ధి చేస్తారు. లోపల శుద్ధి చేయకుండా బయట మాత్రమే శుద్ధి చేసి ఆ పాత్రలు ఏవైనా పాలు పోసారనుకోండి, ఏమైపోతాయి? ఇరిగిపోతాయి. పాత్ర అంటే హృదయం, పాత్ర బయట అంటే మీ దేహం. వాళ్ళు దేహాన్ని శుద్ధి చేస్తారు, అపవిత్రమైన దాన్ని ముట్టరు, చాలా నిష్ఠగా ఉంటారు. ధర్మశాస్త్రం చెప్పింది కళేబరాన్ని ముట్టకూడదు. అమ్మో, కళేబరం అక్కడ ఉంటే ఇలా వెళ్ళిపోతారు. ఎంత శుద్ధో. బాహ్య శుద్ధి చాలా ఉంది, కానీ అంతరంగ శుద్ధి మాత్రం. ఇప్పుడు నీ దేహ శుద్ధి కలిగిన వారు ధన్యులని వాక్యం చెప్తుందా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్తుందా? అంటే బాహ్య శుద్ధి వద్దని కాదు, బాహ్య శుద్ధితో పాటు అంతరంగ శుద్ధి కూడా. ఈ పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అంటే అంతరంగ శుద్ధి లేని వాళ్ళు. ఈ పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అంటే పైకి మంచిగా కనిపిస్తారు, లోపలంతా కుళ్ళు. ఈ పరిసయ్యులు బోధకులుగా ఉండి బోధిస్తారు, సన్మానాలు కోరుకుంటారు, సమాజ మందిరంలో దండాలు పెట్టాలని కోరుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం ఆ బోధకి తగ్గట్టుగా బతకరు. అందుకే యేసుప్రభులు వారు ఎన్నో తెలుసా, వారు చెప్పే బోధ వినండి, కానీ వాళ్ళ క్రియలు మాత్రం చేయకండి. అర్థమవుతుందా? వాళ్ళు చేసే పనులు చేయమాకండి, వాళ్ళు చెప్పే మాటలను చూసారా, ఆ మాటలు వినండి అన్నారు యేసుప్రభులు వారు. అలాంటి పరిసయ్యుడు రాత్రిపూట ఎందుకు వచ్చాడంటే, తన బ్యాచ్ వాళ్ళందరూ కూడా అతన్ని పగలొస్తే ఎందుకు వెళ్ళి అక్కడికని ప్రశ్నిస్తారు కాబట్టి. మీకు ఒక విషయం జ్ఞప్తికి తీసుకురానా? పేతురు అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి భోజనం చేస్తుంటే యూదులందరినీ చూసి తినేవాడు చెయ్యనక పెడతాడు. ఇది గలతీ పత్రికలోనే ఎక్కడ ఉంటుంది, కొరింథీ పత్రికలో. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు. అప్పుడు పౌలు గారు, నువ్వు అసలు సేవకుడువేనా? నువ్వు అసలు ప్రభు శిష్యుడువేనా? ఏంటూ చేసిన పని అని యూదులకు భయపడి అన్యుల మధ్యలో ఉన్నాను కదా అని అక్కడ ఎందుకు తింటున్నావు అని ప్రశ్నిస్తారని చెయ్యనక తీసేశాడు. యూదులకు ఆ భయం ఉంది. అర్థమవుతుందండి? యూదులకు ఆ భయం ఉంది. అందుకని ఈ పరిసయ్యుడు రాత్రి ఎందుకు వచ్చాడంటే, ఈ పరిసయ్యులు అందరూ కూడా ఒకసారి యేసు ప్రభుల వారిని చూసి ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు సుంకర్లింట భోజనం చేస్తున్నాడు. సుంకర్లింట భోజనం చేస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభుల వారు ఏమన్నారు? ఇతడు దేవుని కుమారుడంట, ఇతను పరిశుద్ధుడంట, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని యేసు ప్రభులు అన్నారు లేదా? సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నందుకు అలా అన్నారు కదా ఆ పరిసయ్యులు. ఆ పరిసయ్యులలో ఒకడు రాత్రి ఎందుకు వచ్చాడంటే, పగలెందుకు రాలేదంటే, పగలొస్తే మిగిలిన వాళ్ళందరూ నిలదీస్తారు కాబట్టి, విలేస్తారు కాబట్టి, అతనికి అధికారాన్ని తీసేస్తారు కాబట్టి, అతనికి ఒక భయం ఉంది. పగలెళ్తే నా యొక్క చుట్టూ ఉన్నటువంటి బృందానికి నేను తెలిసిపోతుంది, కానీ నాలో ఉన్నటువంటి ఆరాటం, నాలో ఉన్న ఆసక్తి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎలాగైనా సరే నేను ఆయన కలవాలనుకుంటున్నాను. యేసు ప్రభులు వారు చేసిన అద్భుతాల గురించి వింటున్నాడు, ఆయన బోధల గురించి వింటున్నాడు, ఆయన కలవాలన్న ఆశ ఉంది. కానీ ఎక్కడ వెళితే నా అధికారం పోతుందో, ఎక్కడ వెళితే నాకు అవమానం ఎదురవుతుందో. ఈ నేటికి కూడా చూడండి, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎప్పటికీ కూడా గృహిణీలుగా ఇంట్లోనే ఉంటూ బిక్కుమంట భర్తకు తెలుతుందేమో, అత్తమామలకు తెలుతుందేమో అని భయపడి ఉండిపోయేవాళ్ళు లేరా? అర్ధరాత్రి సెంగులో బైబిల్ దాసు పెట్టుకుని మందిరానికి వచ్చేవాళ్ళు లేరా? ఆ కేటగిరీకి సంబంధించినవాడు అన్నమాట మనవాడు. ఇంకా మీరు ఈ మాట రాసుకోండి, యూదుల్లో ఒక మతనిష్ట కలిగిన వాడు, సనాతన భావాలు, సనాతన అంటే పూర్వము అని అర్థం, సనాతన భావాలు కలిగిన ఒక మత శాఖకు సంబంధించిన వాడు పరిసయ్యుడు. గుర్తుపెట్టుకోండి ఒక మాట, మతం అనేది మత్తు మందు లాంటిది అన్నాడు కార్ల్ మార్క్స్, ఒక శాస్త్రవేత్త. మతం అనేది ఎలాంటిదంటే మత్తు మందు అంట.
యూదా అనేది ఒక మతంగా పరిగణించబడింది, క్రైస్తవం మతం కాదు. మీరు గమనించండి. నువ్వు కూడా మతంలోకి చేరిపోయావా? నేను కూడా మతం తీసుకున్నాను అక్క, సిగ్గుండాలి ఆ మాట మాట్లాడ్డాను. మతం కాదు ఇది. యేసు ప్రభుల వారు నేను మతాన్ని స్థాపించడానికి వచ్చినాను ఎక్కడని చెప్పారా? మతం అనే మాట ఆయన నోటంటే వచ్చింది అసలు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే క్రీస్తుని నువ్వు అంగీకరించావంటే మార్గంలోకి వచ్చావు. మతం అంటే ఏంటో తెలియదు చాలా మందికి, మతం కోసం చచ్చిపోతారు. కులం అంటే ఏంటో తెలియదు, కులం కోసం చచ్చిపోతారు, ప్రాణాలు ఇచ్చేస్తామంటారు. మతం అంటే ఏంటో తెలుసా? అరే నీకు పట్టిన మతం నీదేనా? నేను చెప్పిన మాట వినవా? మతం అనేది ఒక ఆలోచన. చెప్పండి. దాన్ని లోతుగా వెళ్తే ఆ మాట అనొచ్చు కానీ అనకూడదు. ఎందుకంటే బాహ్యంగా చూస్తే మతపరమైన గొడవలు చూస్తే, మతోన్మాదుల యొక్క క్రియలు చూస్తుంటే మతం అనే భాష క్రైస్తవంలో వాడటం అనేది అంత మంచిది కాదు. యూదులు ఉన్నారంటే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు అయిపోయారని మనకు తెలుస్తుందిగా. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ప్రచారాలు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పొందుకున్నారే కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళు కాదు వాళ్ళు. దౌర్భాగ్యం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవుని చేవ్రాత రాసిన ఆ పలకల్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పొందుకున్నారు తప్ప దానికి అనుగుణంగా జీవించలేకపోయారు. స్వార్థంగా బ్రతుకటం మొదలుపెట్టారు. పరిసయ్యులు మతనిష్ట కలిగినటువంటి వాళ్ళు. గమనించాలి. అందుకు ఇతను రాత్రి ఎందుకు వచ్చాడంటే మీకు ఆల్రెడీ నేను రెఫరెన్స్ ఇచ్చేసాను. ఈ పరిసయ్యులను చూసి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు తెలుసా? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 12:34 చూడండి. మత్తయి సువార్త. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? ఒక్క మాటలో సర్ప సంతానమా అన్నాడు. సర్పానికి 2 నాలుకలు ఉంటాయి అంటే వీళ్ళు 2 నాలుకలు కలిగిన వాళ్ళు, 2 స్వభావాలు కలిగిన వాళ్ళు. ఏమండి 23:33 చదవమ్మా. మత్తయి 23:33. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను. అమ్మో, చూసారా? వీళ్ళు మతనిష్ట కలిగిన వారై ఉండి ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ప్లీజ్ మీరు నోళ్ళు విప్పితేనే కానీ మీకు సమాధానం అర్థమైందని నాకు అర్థం కాదు. ఒక మతం వ్యక్తిని నరకానికి నడిపిస్తుంది. అది యోధా మతమైనా, మరొక మతమైనా. మతం పరలోకానికి చేర్చదు. మతం మనిషిని మానవత్వం కలిగిన వ్యక్తిగా మార్చదు. మతం ఒక వ్యక్తిని ఉన్మాదిగా మారుస్తుంది. చూడండి, ప్రపంచంలో అనేక సంఘటనలు మీ దృష్టికి మీకు వస్తున్నాయి. మతం ఒక వ్యక్తిని ఉన్మాదిగా మారుస్తుంది. ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారే మనిషిని మనిషిగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామని మహింపరుద్దా. కాబట్టి క్రైస్తవం అనేది మతం అని చెప్పుకోవద్దు దయచేసి. అందుకనే బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, సర్ప సంతానమా, మీరు దేవుని ఉగ్రతను ఎలాగో తప్పించుకుంటారు అని అన్నాడు పరిసయ్యులతో. ఈ పరిసయ్యుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ వేదనతో, ఆ ఆలోచనతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను మిమ్మల్ని ఒకటి అడగనా? నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి జస్ట్ తన ఇంటెన్షన్ చెప్పాడు అంతే. అయ్యా ఏమని చూడండి, యోహాను సువార్తలోకి వచ్చాడు. డీప్గా ఉండాలి మీరు. అందుకు యేసు కాదు. ఇదిగో అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనో చేయలేడని ఆయన, అంటే యేసయ్య గురించి అతను ఏమనుకుంటున్నాడో చెప్పాడు అంతే. అంతేనా కాదా? నా వైపు చూడ, అంతేనా కదా? అంతే. కానీ యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. ఇప్పుడు దేవుని రాజ్యం చూడాలంటే ఏం చేయాలి ప్రభు అని అడిగాడా? క్షమించాలి, పరిసయ్యుడు అడగకపోయినా అడిగిన దానికి అందుకు యేసు, అంటే మనకు అర్థం కావాలి ఇక్కడ. భౌతికమైన మాటలు యేసు ప్రభుని హెచ్చించేవిగా ఉన్నాయి. అయ్యా నువ్వు బోధకుడివి, అయ్యా పరలోకంలో నుంచి ఒకడు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు ఈ క్రియలో ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. ఆ మాటలు చూడలేదు యేసయ్య. తన అంతరంగంలో ఏదైతే పెట్టుకుని తన దగ్గరికి వచ్చాడో తన అంతరంగంలో ఉన్న ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం.
తన అంతరంగంలో ఉన్న ఇంటెన్షన్ ఏంటో తెలుసా? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మేము చేస్తున్నటువంటి ఈ మతపరమైనటువంటి సిద్ధాంతాలు, ఈ ప్రచారాలు, ఈ ఆచారాలు, ఇవి దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళలేవని గ్రహించినటువంటి ఒక పరిసయుడు హృదయపూర్వకంగా వేదనతో, ఆవేదనతో ఒక విషయాన్ని, ఒక సంగతిని తెలుసుకోవాలి అని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అడగడానికి కొంచెం సందేహంగా, నిస్సందేహంగా సిగ్గుపడుతూ అంటున్నాడు. ఆ విషయాన్ని అడగలేక, ఆ విషయాన్ని మభ్యపెట్టి మధ్యలో తన హృదయంలో కప్పిపెట్టేసుకుని, అయ్యా నువ్వు బోధకుడు అయ్యా. సరే బోధకుడు నువ్వే అన్నావుగా, నీకు తెలియాల్సింది, నువ్వు నేర్చుకోవలసింది నేను ఒక విషయాన్ని చెప్తాను విను అని అన్నాడు యేసు ప్రభులు వారు. బోధకుడని నువ్వు అన్నావుగా నీ నోటితో. బోధకుడు అంటే బోధ చేస్తాడు. తన దగ్గర బోధకుడి దగ్గరికి వచ్చిన వాడు వినటానికి వచ్చాడు. సరే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నది నీకు నేను తెలియజెప్తాను, నువ్వు విను. నీకు తెలియంది నేను ఒకటి చెప్తాను, నువ్వు విను. నీ హృదయంలో నువ్వుకున్నటువంటి నీకు విచారం ఏంటో, నీ హృదయంలో ఉన్న ప్రశ్న ఏంటో నాకు తెలుసు, కానీ నేను చెప్తాను విను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని, అంటే ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఉంటుంది ఒక ఆలోచన, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. కానీ ఏవో పితరులు చెప్పిన వాటిని బట్టి పాటిస్తూ ఆ ఆచారాల్లో మునిగిపోతూ సత్యమైనటువంటి బోధకి చెవినీయలేక, ముందుకు రాలేక, వెనక్కి వెళ్ళాక ఆ వాటిలో పడి కొట్టుకుంటున్నటువంటి వారిలో ఒకడు ఈ నికోదేము. షులమితి అడుగుతుంది, అయ్యా నీ మందను ఎచ్చట మేపుదువో నాకు చెప్పుము. మధ్యాహ్నమును ఎచ్చట నీడకు వాటిని నీడ యెరూషలేము అనే నూతన పట్టణం గురించి అడుగుతుంది. ఇక్కడ కూడా నికోదేము కూడా దాని గురించి అడుగుతున్నాడు. అడగనట్టుగా అడుగుతున్నాడు, కానీ చెప్పనట్టుగా సమాధానం చెప్పలా. ముక్కుసూటిగానే చెప్పాడు యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ముక్కుసూటితనం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడేవాడు కాదు యేసు ప్రభులు వారు. నికోదేమో విను, నన్ను బోధకుడు అన్నావు కాబట్టి, నీవు నేర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను ఒక విషయాన్ని నీకు నేర్పుతాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, అంటే దాని అర్థం పైనుండి, కింద పుట్టినట్లో చూడండి, పైనుండి అని అర్థం. దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం అంటున్నాడు, కానీ బోధకుడు అని అంటున్నాడు, కానీ నువ్వు క్రీస్తువి, నువ్వు మెస్సీవి అని అంటలా. చూసారా పరిసయుల యొక్క జబ్బు? పరిసయులందరూ కూడా యేసు తాను దేవుని కుమారుడని చెప్పినందుకే రాళ్లతో కొట్టాలని చూశారు. ఆ పరిసయుల గుంపుకు చెందిన వాడు ఇతను కూడా. కాబట్టి 50% యాక్సెప్ట్ చేశాడు. నువ్వు బోధకుడు అని నేను ఎరిగి ఉన్నానయ్యా. అంటే క్రీస్తుని ఎరగలేదు, ఇంకా పరలోకం నుంచి దిగొచ్చిన యేసయ్యని ఇంకా అతను తెలుసుకుంటలేదు ఇంకా నేటికి కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి నువ్వు ప్రవక్తవని నేను అనుకుంటున్నానయ్యా అంది. ఎవరో? సమరయ స్త్రీ. అర్థమవుతుందా? ముందు ప్రవక్త అంది, తర్వాత ఇంకొకటి చిట్ట చివరికి నువ్వే క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అంది. ఇదొక ప్రాసెస్ అన్నమాట. మన ముస్లిం సహోదరులు కూడా ఇప్పటికీ క్రీస్తుని ఒక ప్రవక్తగానే నమ్ముతారు, ఆయన మెస్సీగా నమ్మరు. ఒక ప్రవక్తగానే ఇంకా అక్కడే ఆగిపోయారు వాళ్ళు, బ్రేక్ అయిపోయారు, ముందుకు రావట్లా. నికోదేమో తెగించి ఒక అడుగు ముందుకేసి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వచ్చేయండి, బోధకుడు అంటే రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. ఓకేనండి, సరే. యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడుగగా యేసు ఇట్లా నేను ఇంకా కొంచెం వివరంగా చెప్తున్నాడు. ఒక్కడు కొత్తగా జన్మించితేనే మాట అతనికి అర్థం కాల. కొత్తగా జన్మించడం అంటే ఇప్పుడు నేను చచ్చిపోయి మళ్ళీ నా తల్లి గర్భంలో ప్రవేశించగలనా? జరగదు కదా అంటున్నాడంటే దాని అర్థం యేసయ్య చెప్పిన ఆత్మీయ సత్యం భౌతికంగా ఆలోచిస్తున్నాడు. అక్షరము మనుషుని చంపుని గాని ఆత్మ జీవింపచేయనని వాక్యం చెప్తాను. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో భౌతికంగా తీసుకోవచ్చేమో. యేసు ప్రభువులో చెప్తున్న ఇక్కడ మాట ఆధ్యాత్మికమైన లోతైనటువంటి సత్యం. ఆ సత్యపు లోతుల్లో ఎరిగినటువంటి ఇతను భౌతికంగా ఆలోచిస్తున్నాడు. నేను చచ్చిపోయి ఇప్పుడు మా తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తానయ్యా అంటున్నాడు. మళ్ళీ బోధకుడు, మళ్ళీ ఇశ్రాయేలీయులకు బోధకుడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడు. యేసయ్య ఒక చిన్న మాట చెబితే దాన్ని గమనించలేని స్థితిలో ఉన్నాడు, దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. నేటి కాలంలో కూడా చాలా మంది బైబిల్ పట్టుకుని బోధిస్తున్న సేవకులలో కూడా ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి లోతు లేకుండా పై బోధకులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభువులు కొంచెం వివరంగా ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది.
మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభులు వారు ఒకడు క్రొత్తగా జన్మించాలనే మాట నికోదేముకు అర్థం కాకపోతే నీటిని గాలిని తీసుకుని 2 ఉదాహరణలు చెప్పాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఇక్కడ 2 పదాలు అనుకోమాకండి, ఒకే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు అంతే. నీటి మూలముగా అన్న ఆత్మ మూలముగా అన్న ఒకటే. ఇప్పుడు మీరు నీటి మూలముగా అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి? బాప్తీసం అని మన చెల్లి అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అంతే కదా. మరి మీరేమనుకుంటున్నారు? నీటి మూలంగా అంటే సహజంగా ఎవరైనా అదే అనుకుంటాం. ఒకళ్ళు నీటిలో మునగ్గానే కొత్త జన్మ వచ్చేస్తుంది అని అనుకుంటాం. అదే పొరపాటు. నేను కూడా మొదటి కాలంలో అలాగే అనుకున్నాను. కానీ ఈ వాక్యాన్ని లోతుగా మనం ఆలోచన చేస్తే, ఏమండి ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తిని తీసుకెళ్లి నీటిలో ముంచి లేపంగానే స్వభావం పోతుందా? పాపాలు పోతాయా? శాపాలు పోతాయా? బాబో, దాన్ని మనం అలా అర్థం చేసుకున్నాం. అందుకని యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నీకు తెలుసుకోవలసింది ఏంటంటే, మతం ఒక వ్యక్తి స్వభావాన్ని మార్చదు. నీటిలో మునిగినంత మాత్రాన ఒక వ్యక్తి స్వభావం పోదు, పాపాలు పోవు. అక్కడ నీరు అంటే బాప్తిసం అనుకుంటున్నారు మీరు. వాస్తవమే, కానీ అది పర్టిక్యులర్గా కాదు. బాప్తిస్మము అంటే బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది, సమాధి చేయుట. ఏంటంటే బాప్తిజం అంటే సమాధి. బాప్తిజం అనేది నేను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను అని సంఘం ఎదుట ఒక సాక్ష్యం మాత్రమే. బాప్తిజం తీసుకుంటే నీ పాపాలు పోవు, బాప్తిజం తీసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోవు. చాలా మంది అనుకుంటున్నారు అలాగా, నేను బాప్తిజం తీసుకున్నానుగా నేను పరలోకానికి వెళ్ళిపోతా. నికోదేము లాంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, సుంకరాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. మేము ధర్మశాస్త్రం ఎరుగున్నాంగా, మేము ధర్మశాస్త్రం ప్రకటిస్తున్నాంగా, మేము ధర్మశాస్త్రం కలిగి ఉన్నాంగా, మేము మతనిష్ట కలిగి ఉన్నాంగా, మేము కూడా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. నేటి క్రైస్తవ సంఘ సమూహం కూడా మేము బాప్తిసం తీసుకున్నాం, మేము పరిశుద్ధులము, మేము కడగబడ్డాము, మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. బాప్తిసం తీసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోవు. అది దాని అర్థం. ఇప్పుడు లోతుగా వెళ్తాను చూడండి. నీరు అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ 1, నీరంటే దాని అర్థం ఏంటి చూడండి. నీరు అసలు శుద్ధీకరణకి గుర్తుగా ఉంది. నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుంచి కొన్ని వచనాలు. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇత్తడితో నింపవలేను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను అద్దుగు తాము చావక్క ఉండునట్లు నీళ్లతో కడుక్కొని చాలండి. ఇక్కడ నీళ్లు అంటే శుద్ధీకరణకి సాదృశ్యం. మొట్టమొదటి మాట. తర్వాత మాట తీతుకు రాసిన పత్రిక 3:5 చూడండి. మీకు స్పష్టంగా ఆ మాట లోతుగా వెళ్తున్నాం ఈరోజు. మీకు నేను నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు శ్రద్ధగా ఉండండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేట ద్వారాను మనలో ఇక్కడ బాప్తిస్మం అనే మాట ఉందా చెప్పండి? బాప్తిస్మాలు తీసుకున్నాం, మా పాపాలు కడగబడ్డాయి అనుకుంటున్న వారులారా, ఇక్కడ బాప్తిస్మం అని ఉందా? పునర్జన్మ సంబంధమైన స్నానం అని ఉంది. మనమే కాదు, చాలా మంది మునుగుతున్నారు కాళ్ళలోకి వెళ్ళి, చిన్న కాళ్ళలో పెద్ద కాళ్ళలో, అక్కడ నదుల్లో అక్కడెక్కడ చాలా మంది మునిగితే పాపాలు పోతే ఇంకెందుకండి? పాపం చేస్తాం వెళ్తాం మునుగుతాం, పాపం చేస్తాం వెళ్తాం మునుగుతాం, ఇదే అయిపోద్ది. ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకు రక్షణ కలిగింది. పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావం కలగచేయడం ద్వారా మనకి రక్షణ కలిగింది. బాప్తిసం ద్వారా మనకి రక్షణ కలగలా.
అర్థమవుతుందండి. బాప్తీసం ద్వారా మనకు రక్షణ కలగలేం. ఇంకా కొంచెం స్నానము అంటే ఎలా స్నానం చేయాలి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. అటువలే చదవండి. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, కొద్ది స్లోగా చదవ, నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని అంటే సంఘాన్ని దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత. ఇప్పుడు చెప్పండి, నీరంటే ఏంటి? కుమారి పిన్ చెప్పొద్ది, చెప్పండి. మీరు ఎవ్వరు చెప్పకండి. వాక్యం అంటే ఏంటి? స్నానం అంటే ఏంటి? నీరంటే ఏంటి? ఉదక స్నానం బాగానే చెప్పారు. అంటే ఏంటి ఉదక స్నానం? దేంతో? అమ్మ పక్కకి వెళ్ళినా బాగానే చెవులు పని చేస్తున్నాయి అమ్మగారికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉదక స్నానం అంటే వాక్యముతో ఉదక స్నానం చేయాలి. అప్పుడు మన పాపం పోద్ది, అప్పుడు మన మురికి పోద్ది, అప్పుడు మన ముడత, అప్పుడు మన మచ్చ, అప్పుడు మన కలంకం పోద్ది. బాప్తిస్మం లేదు అక్కడ. ప్రతిదినము అనుదినము నీవు వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నావా? పొద్దున స్నానం చేస్తున్నారు, మధ్యాహ్నం స్నానం చేస్తున్నారు, రాత్రికి స్నానం చేస్తున్నారు. శరీరం అంటే ఎంత ఇష్టం అండి మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శరీరం ఎంత చెమట కొంపు కొట్టకుండా ఉండాలి. నేను గుమగుమలాడాలి. అబ్బా రాత్రి తిమోతి బాబాయ్ గారి మందిరంలోకి రాగానే గొప్పని కొట్టింది సువాసన. పాస్టర్ గారు వచ్చారేమో అనుకున్నా నేను. చక్కగా నీట్గా స్నానం చేసి మంచిగా సెంటు కట్టుకొచ్చాడు. భలే ఉంది నాకు. పోయి అంతకుముందు వారో కొంచెం ఇంకొక రకంగా వచ్చాడు, తిట్టాను నేను. అలా రావద్దన్నా. ఈసారి రాజకుమారుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నా మరి మీ శరీరాన్ని అంత నీట్గా నీళ్ళతో శుద్ధి చేసుకున్నారు కదా, మరి మీకు ఆత్మశుద్ధి కలగాలంటే దేవుని వాక్యం అనే నీటి మూలముగా, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యము ద్వారా మీరు ఉదక స్నానం చేయబడినప్పుడు మీరు పవిత్రపరచబడతారు. దీని ఇంకా లోతుగా చెప్పనా? మీకు అర్థం కాల? యోహాను సువార్త 15:3 తీయండి. బాప్తిసం కాదు మనిషిని పవిత్రపరిచేది, దేవుని వాక్యమైన నీరు మనల్ని పరిశుద్ధపరిచేది. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ మాట వెనకాల చెప్పండి అందరూ. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మాట అంటే ఏంటి? నీరు. దేవుని మాట మనల్ని పవిత్రపరిచేది, దేవుని మాట మనల్ని పరిశుద్ధపరిచేది, దేవుని మాట మనల్ని నిత్య జీవంలో చేర్చేది, దేవుని మాట మనల్ని నూతన స్వభావంలోకి నడిపించేది, దేవుని మాట క్రీస్తులో నూతన పురుషుడిగా మనల్ని చేసేది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను సువార్త 5:24 చదవండి. చాలామంది మూర్ఖంగా ఏమనుకుంటున్నారంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అద్దుగో. యేసు ప్రభువు వారు ఏమన్నారు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని చెప్పి. ఇక్కడ ఏమన్నాడు? నాయందు నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితేనే గాని నిత్య జీవాన్ని పొందలేడు. నా మాట ఆయన మాట విని నన్ను పంపిన వాని యందు. ఇప్పుడు మాట వింటున్నాడు నికోదేమో. ఆయన్ని పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలంట, అప్పుడే నిత్య జీవం కలిగిన వాడంట. నీవు నిత్య జీవమును పొందుకోవాలంటే ఏం చేయాలనే సంగతులు నేర్చుకోవడం కోసం మందిరానికి రావాలి తప్ప స్వస్థతలు, గారడీలు, అద్భుతాలు, పడిపోవటాలు ఇవి కాదు. నికోదేమో అయితే 7 పరిచయుడు కానీ షబాష్ అని చెప్పొచ్చు. అసలైన సంగతి తెలుసుకోవడానికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఒక మతాధికారి అసలైన సంగతి తెలుసుకోవడానికి వచ్చాడు. ఈ రోజు నీవు అసలైన సంగతి తెలుసుకున్నావా? దేవుని వాక్కు మనల్ని పరిశుద్ధపరిచేదని తెలుసుకున్నావా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. ఒక వ్యక్తి నూతన పరచబడాలంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తావో అప్పుడు నూతన పరచబడతావు. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం నీలో క్రియ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాటను చదవండి. నా మాట అగ్నిలో మీరు చెత్త వేసారు, ఏమైంది? ప్లాస్టిక్ వేసారు, ఏమైంది? మరొక పదార్థం వేసారు, ఏమైంది?
అంటే పనికిరాని పదార్థం మీ హృదయంలో ఉంటే దేవుని యొక్క వాక్యం అనే అగ్ని మీలోనికి వస్తే మీలో ఉన్న చెత్త ఏమైపోద్ది? కాలిపోద్ది. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా? దేవుని వాక్యాన్ని అనేక రీతులుగా పోల్చారు. ఒక సందర్భంలో అద్దంతో పోల్చారు, ఒక సందర్భంలో సబ్బుతో పోల్చారు, ఒక సందర్భంలో నీటితో పోల్చారు, ఒక సందర్భంలో సుత్తితో పోల్చారు, ఒక సందర్భంలో అగ్నితో పోల్చారు. దేవుని వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది తప్ప నీటిలో మునిగెత్తే మనం పవిత్రులం కాలేమో. దేవుని వాక్యం వినాలి, విశ్వసించాలి, లోబడాలి. చెప్పండి దేవుని వాక్యాన్ని. 2, 3 బాగా చెప్పారు. మళ్ళీ చెప్పండి కిరణ్ బాబు చెప్పి. దేవుని వాక్యాన్ని వినాలి, తర్వాత విశ్వసించాలి, 3 గుంపులో బాగానే వచ్చేసావు, కవరింగ్ చేసుకుంటా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ ఈ మహానుభావుడు ఎక్కడికి పోయాడు? సరే పాట పాడదామనేసరికి గుర్తు వస్తాడు, అయ్యగారు మాయమైపోతున్నాడు. ఈ జబ్బు పోవును గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు పత్రిక 1:8 ఒకడు కొత్తగా జన్మించడం అంటే ఏంటి? యాకోబు పత్రిక 1:18. యాకోబు పత్రిక 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము, అంటే వాక్యం మనల్ని కన్నది. నువ్వు కొత్తగా పుట్టాలరా అబ్బాయి అని యేసుప్రభులారు అంటే, నేను చచ్చిపోయి మళ్ళీ నా తల్లిగర్భంలో ఎలా వెళ్తాను అంటాడు ఏంటి? అర్థమైందా? నువ్వు కొత్తగా పుట్టాలి, నువ్వు కొత్తగా జన్మించాలంటే దాని అర్థం ఏంటంటే, పైనుంచి వచ్చిన వాడిని నేను, నా యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. యేసునందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం వస్తావో అప్పుడు నీకు రక్షణ వస్తుంది. యేసే క్రీస్తుని, ఆయనే ప్రభు అని నీ హృదయమందు అంగీకరించి నీ నోటితో ఒప్పుకునే నిడల అప్పుడు నీవు రక్షింపబడదు. రోమపత్రిక 10వ ఉంది ఈ మాట. ఆయనే క్రీస్తుని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు అంగీకరించాలి, అప్పుడు నీకు రక్షణ వస్తుంది. బాప్తిసం పొందితే రక్షణ వచ్చేదమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత యోహాను సువార్త 36:26 క్షమించాలి, ఎహెజ్కేలు గ్రంథం 36:26. ఎహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి ఇప్పుడు చెప్పండి, నీటిలో మునిగితే రాతి గుండె పోయి మాంసపు గుండె వస్తుందా? నీటిలో మునిగితే పాత స్వభావం పోయి కొత్త స్వభావం వస్తుందా? దాన్ని కలగజేయాల్సింది ఎవరో? దేవుడు. మీకు నూతన హృదయం ఇచ్చేది, మీకు నూతన స్వభావాన్ని కలగజేసేది దేవుడు. ఆయన యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఆయన చెప్పింది చేస్తావో అప్పుడు నీకు పాత స్వభావం పోద్ది, నీలో ఉన్న ప్రాచీన స్వభావం పోద్ది, నవీన స్వభావం అనేది వస్తుంది. నీళ్లు అంటే వాక్యం. రాసుకోండి మొదటి మాట, మళ్ళీ అడుగుతా తర్వాత. నీళ్ళు అంటే ఏంటండి? వాక్యం. ఇప్పుడు రెండోది నీళ్ళు అంటే పరిశుద్ధాత్మ. రాసుకోండి. నీళ్లు అంటే మరొక కోణంలో పరిశుద్ధాత్మ. అందుకని ఆయన ఒకే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అంటే దాని అర్థం ఏంటి? రెండు ఒకటే. ఒకే విషయాన్ని కొంచెం రెట్టించి చెప్తున్నారు అన్నమాట యేసు ప్రభులు వారు. కొన్ని సందర్భాల్లో నీరు అనగా పరిశుద్ధాత్ముడు ఎక్కడుందండి? చూడండి, యోహాను సువార్త 7:37. యోహాను సువార్త 7:37. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గొనని ఎడల నా యొద్దకొచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. తన యందు ఎందుకమ్మా పరిగెట్టేస్తున్నావా? నేను స్పీడ్లో ఉన్నప్పుడేమో స్లోలో ఉంటారు, నేను స్లోలో ఉన్నప్పుడేమో స్పీడ్లో ఉంటున్నారు. నన్ను బట్టి కంటిన్యూ కాండి. చెప్పమ్మా. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఎంత స్పష్టంగా చెప్పాడు. నేను ఇంక వివరించక్కర్ల మీకు. ఇక్కడ ఎవడైనా దప్పుకుంటే నా ఎద్దుకు రండి, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులోని జీవజల ధారలు. అంటే ఇక్కడ నీరంటే ఏంటి దాని అర్థం? వాగమే వెనకున్న వాళ్ళు చెప్తారు, గిఫ్ట్ చెప్పొద్దు. ఆ పిల్ల చెప్పొద్దా నీకు? ఆ పిల్ల పేరేంటో తెలుసా? శ్రేష్ఠ యూనిస్. ఈ యూనిస్లు బోనీస్లు నాకేమో తిరగవు.
ఆ పాపకి ఈ వారంలోనే అన్నం ముట్టించడం జరిగింది. దేవుని మహాకృప నాకే ఇచ్చారు ఆ భాగ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. కీర్తి, నిన్ను శ్రేష్ఠ యూనిస్ పరలోకానికి చేర్చదు. వాక్యమే పరలోకానికి. కాసేపు వాక్యం వెడల నీ దృష్టి ఉంచుము, నీ దృష్టి ఇటు మరులుము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీరు అనగా మొట్టమొదటి మాట ఏం చెప్పాను? ఇప్పుడు రెండవది ఏమని చెప్పాను? పరిశుద్ధాత్మ. అది నీకు తెలియకపోయినా ఎన్ని సంవత్సరాలు అయిందండి రజనీ గారు బాప్తీసం తీసుకుని? ఊరినే మచ్చుకి 4 ఏళ్ళు అవుతుందా? రాజకుమారి గారు బాప్తీసం తీసుకుని ఎన్నాళ్ళు అవుతుంది? 6 సంవత్సరాలు. తిమోతి గారు బాప్తీసం తీసుకుని ఎన్నాళ్ళు అవుతుంది? అబ్బా, ఈ మనందరికన్నా సీనియర్ మోస్ట్లో ఉన్నాడు ఈయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయనకు ఒక సంగతి తెలియలేదు. అప్పుడు నేనేమంటాను? బాబాయ్ 17 ఏళ్ళు, మీ అందరికన్నా సీనియర్ కాబట్టి ఈయన తీసుకున్నా. 17 ఏళ్ళు అయింది. అది నీకు తెలియకపోయినా అని నేను అంటే ఆయన ఎలా ఉంటుంది? అలాంటి సబ్జెక్ట్ ఇక్కడ చూడండి. ఈ మాట మీకు చూసి చెప్తే కానీ మీకు అర్థం కాదు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అపోస్తుల కార్యాలు బాప్తిజం తీసుకున్నారు, మంచిదే. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. అన్నీ బాగానే ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మొదటి నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు అమ్మ ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి నేను చదువుతాను, అందరూ వినండి. నువ్వు చదివి నేను చదివితే డిస్టర్బెన్స్ అవుతుంది, నేను ఒక్కనే చదువుతా, వినండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. విశ్వసించినప్పుడు అంటే మీరు యేసు ప్రభుని విశ్వసించినప్పుడు, మీరు వాక్యాన్ని విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని ఎవరు అడిగారు? పౌలు గారు అడిగారు. అప్పుడు ఆ విన్న ప్రజలు ఏమన్నారు చూడండి అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పాను. మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందిరి. మళ్ళీ బాప్తిసం పొందారు ఇక్కడ. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యందు విశ్వాసం ఉంచారే తప్ప, వాక్యం మీద విశ్వాసం ఉంచారే తప్ప మరొకరిని వాళ్ళు తెలుసుకోలేదంట. ఎవరి గురించి? పరిశుద్ధాత్ముడు అన్న సంగతే మేము వినలేదు అన్నారు, మాకు తెలియదు అన్నారు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య, బాప్తిసం తీసుకుని 2 సంవత్సరాలు అయింది కదా అక్క చెల్లె, పరిశుద్ధాత్ముని యొక్క సంగతి నీకు తెలియదా? సులమితి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నావు నీవు, ఆ సంగతి నీకు తెలియదా? సంఘము శ్రమలలో ఎక్కడికి నడిపించబడుతుందో. చాలా కీలకమైన విషయాలండి ఇవి, చాలా లోతైన సత్యాలు ఇవి. చూడండి ఒక మాట, రోమపత్రిక 8:9 చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని ఏంటంట? శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు. ఏంటి మీ డిస్కషన్? తాళమంట చూడమ్మాయి, తాళమంట బయటికి వెళ్ళి తాళం చెల్లి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ చెప్పాలి సార్, గట్టిగా చెప్పండి, కొంచెం ట్యూన్ పెంచండి. ఇదిగో పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు, శరీర స్వభావాలు కలిగిన వారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు. ఇప్పుడు చైతు యేసు ప్రభువుకు చెందిన వ్యక్తి అని చెప్పాలంటే అతను నెంబర్ 1 వాక్యాన్ని అంగీకరించాలి, నెంబర్ 2 దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. మీలో చాలా మంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మీరు కలిగలేరు. ఏది పరిశుద్ధాత్మ, ఏది దురాత్మ, ఏది బ్రహ్మపరచు ఆత్మ మీరు తెలుసుకోవాలి. ఉద్రేకం తెచ్చుకుని ఎగిరి గంతులేస్తే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని కాదు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడన్న సంగతి ఎలా తెలుసుది? రోమపత్రిక 8:14. రోమపత్రిక 8:14. అమ్మా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో
అద్దుగో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎలాగనగా మరలా చాలు, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మన క్రియలే చెప్పేస్తాయి. మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17. ప్రభు ఆత్మను నువ్వు కలిగి ఉన్నావా లేదా? ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటదంట అంటే నువ్వు ఏ పాపానికి బానిసై ఉండవు. అబద్ధం అనే పాపం, దొంగతనం అనే పాపం, వ్యభిచారం అనే పాపం, తల్లిదండ్రులని దూషించడం అనే పాపం, నువ్వు ఏ పాపములో కూడా ఉండవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే అలాంటి దురహంకారమైన కార్యాలు, అలాంటి దుస్సాహసమైన కార్యాలు నువ్వు చేయలేవు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే తల్లిని ఎలా పిలవాలో, తండ్రిని ఎలా పిలవాలో, భార్యని ఎలా పిలవాలో, పిల్లల్ని ఎలా పిలవాలో అలా పిలుస్తావు. కొంతమంది చూడండి, తల్లిని వసే అంటాడు, భార్యని వసే అంటాడు, పిల్లల్ని వసే అంటాడు. ఎవరిని ఎలా పిలవాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నిన్ను ఆచి తూచి నడిపించేది ఎవరో? పరిశుద్ధాత్ముడు. నువ్వు అందరినీ ఒకేలా పిలుస్తున్నావంటే, నువ్వు అందరినీ ఒకే దృష్టితో చూస్తున్నావంటే నీకు కామన్ సెన్స్ లేదు, నీకు జ్ఞానం లేదు. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అని ఉంటుంది మరొక చోట సామెతల్లోనే. ఎక్కడో జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకు జ్ఞానం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నడవలసిన రీతిలో నడుస్తావు. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత ముగింపులోకి వచ్చేస్తున్నా. నీళ్ళంటే మొట్టమొదటి మాట ఏమని చెప్పాను, రెండో మాట ఏం చెప్పాను, ఇప్పుడు 3 నీళ్ళంటే అర్థం ఏంటంటే, ఇంకొక పదవిధాలు కదా, ఇంకొక అర్థం ఏంటంటే పశ్చాత్తాపం. రాసుకోండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని ప్రభు చెప్పారు. నీరంటే పశ్చాత్తాపం. నీరంటే ఏంటంటే, కీర్తన 32:1, తన పాపములకు ప్రాయశ్చిత్తము నిందినవాడు ధన్యుడు. ఇర్మియా గ్రంథం 36:3 చదవండి. ఇర్మియా గ్రంథం 36:3. విడిచి కొంచెం స్లోగా చదవమ్మాయి. 36 ఇంకా కొంచెం స్లోగా చదవాలి. నువ్వు స్పీడ్కి వెళ్తున్నట్టు లేదా నాకైతే. మరి ఇప్పుడు ఎలా చదివావు? ఇప్పుడు చెప్పు. అన్నావు కదా, మరి నువ్వు చదివి నాకే అర్థం కానప్పుడు ప్రజలకి ఎలా అర్థమైంది? బాగా చదువుతున్నావు నువ్వు. నేను యూదా వారికి చేయను ఉద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడు. నీకు పాపం నుంచి నువ్వు విడిపించబడాలంటే ఏది ముఖ్యం ఇక్కడ? వాక్యాన్ని విన్నావు, మంచిదే. వాక్యానికి లోబడ్డావు, మంచిదే. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు, మంచిదే. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు సర్వసత్యములోకి నీకు నడిపిస్తాడని ఉంది కదా. ఆత్మ నీ పాపాన్ని ప్రేరేపింపజేస్తాడని ఉంది కదా, నీ పాపాలను ఒప్పింపజేస్తాడని ఉంది కదా. ఇవన్నీ చెప్తే టైం సరిపోదు. ఇదిగో ఎవరైతే వాళ్ళు విని, నేను చెప్పింది విని వాళ్ళు పశ్చాత్తాపడతారో వాళ్ళు రక్షించబడతారు. నీకు పశ్చాత్తాపం లేకుండా నీటిలో మునిగేస్తే నీకు రక్షణ కలగదు. నువ్వు ఏదో వాక్యం, నువ్వు అందరితో పాటు వచ్చి కూర్చుని వాక్యం నిన్నేసి వెళ్ళిపోతే నీకు పశ్చాత్తాపం కలగకపోతే నీకు రక్షణ కలగదు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. ఎన్ని ప్రసంగాలు నువ్వు విన్నా ఆ ప్రసంగాలకి, ఆ ప్రసంగంలో ఉన్న ఆ వాక్యం అనే శుద్ధి ద్వారా నీ హృదయాన్ని నువ్వు నలగొట్టుకోకపోతే, విరిగి నలిగిన మనసుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించకపోతే నీకు రక్షణ లేదని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఓ శాస్త్రి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడండి. చదువుతున్నప్పుడు యోషియా అనే రాజు ఏం చింపుకున్నాడు? వస్త్రాలు చింపుకున్నాడు. కళ్ళ వెంబడి నీళ్లు. ఆ ప్రవక్త ఏంటంటే, నీవు కన్నీళ్లు రాల్చుట నేను చూచితిని అంటే ప్రవక్త చెప్తున్నా, ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు. నీవు కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు ఉన్నప్పుడు ఈ ప్రాంతం మీదకి దేవుని గురత రాదు, నువ్వు నెమ్మది కలిగి సమాధికి వెళ్తావు అని యెషయా గ్రంథంలో ఆ ప్రవక్త చెప్పుద్ది. యెషయా ప్రవక్త గురించి, యెషయా రాజు గురించి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని విధేయత చూపించి పశ్చాత్తాపడు నువ్వు కన్నీళ్లు రాలుస్తావో అప్పుడు నీకు రక్షణ వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెషయా చెప్పాడు, హిజ్కియా నీ టైం అయిపోయింది. హిజ్కియా వెంటనే ఏం చేశాడు? యెషయా చెప్పిన మాట విన్నాడు. మాట అంటే వాక్యం విన్నాడు. విన్న వెంటనే ఏం చేశాడు?
గోడ తడి తిరిగి ఏం చేశాడు? పిడకలు కొట్టాడా? కన్నీళ్ళు రాల్చి. అది ప్రాముఖ్యం, అది పశ్చాత్తాపం. రక్షించబడ్డా లేదా? బతికి బట్టగట్టాడా లేదా? బతికేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నినివే వారు యోనా చేసిన ప్రకటన విన్నారు. విని వాళ్ళు ఏం చేశారు? రాజవస్త్రాలు సైతం తీసి గోని పట్టా ధరించుకుని బూడిద పూసుకుని పశ్చాత్తాపడి దుర్మార్గతను విడిచిపెట్టి బలాత్కారాన్ని మానివేసి పశ్చాత్తాపడ్డారు. కాబట్టి దేవుడు వారికి చేయను ఉద్దేశించిన కీడు చేయక బతికేశారు. భూమి మీదే బతికారు. అంత మాత్రమే కాదు, మనం పశ్చాత్తాపడితే నిత్యము బ్రతుకుతాం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, నిత్యము బ్రతుకుతాం మనం. కాబట్టి నీరంటే వాక్యం, నీరంటే పరిశుద్ధాత్మ, నీరంటే పశ్చాత్తాపం. ఈ మాట అయిపోయింది. తర్వాత మాటలోకి వచ్చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ పారాగ్రాఫ్, 3వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. అడుగగా ఎరుగవా. అదంతా ఇంతకు ముందు చదివేశాం కాబట్టి 13వ వచనం నుంచి మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప ఎవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు. ఇప్పుడు ఇంతకుముందు భూ సంబంధమైన విషయాలు చెప్పాడు. నికోదేముకు అర్థం కాల, మీ అందరికీ అర్థమైంది. నీరంటే ఏంటి, నీరంటే ఏంటి, నీరంటే ఏంటి మీకు అర్థమైంది. కానీ నికోదేముకు అర్థం కాల. ఈ ఎలా సాధ్యం అని అన్నాడు. అప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? భూ సంబంధమైన వాటిని చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే పరలోక సంబంధమైన వాటిని చెప్తే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? అమ్మో, గాలి గురించి చెప్పాలి కదండి నేను. ఇప్పుడు గాలి ఎవరికైనా కనిపిస్తుందా? ఎవరికి కనిపించదు. కానీ గాలి ఉందా లేదా? గాలి ఒక దిక్కు నుంచి మరొక దిక్కుకు వెళ్తుంది. దాని శబ్దాన్ని బట్టి నువ్వు చెప్తున్నావు గాలి ఉంది అని. అలాగే ఒక్కడు నూతనంగా ఎలా జన్మిస్తాడంటే పరిశుద్ధాత్మ వల్ల జన్మిస్తాడు, వాక్యం వల్ల జన్మిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కంటికి కనిపించడు, గాలి వలె పరిశుద్ధాత్ముడు కంటికి కనిపించడు. కానీ అతని క్రియల వలన. ఇప్పుడు నేను ఉన్నానండి, ఒకప్పుడు అమ్మాయిలను చూస్తూ ఏడిపించేవాడిని, భయంకరంగా ధూమపానం చేసేవాడిని, భయంకరంగా మద్యపానం చేసేవాడిని. ఇప్పుడు దేవుని వాక్యం నా హృదయంలోకి వచ్చింది కాబట్టి, ఆయన పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కాబట్టి ధూమపానం ఏం చేశాను, మద్యపానం ఏం చేశాను, రోడ్ల వెంబడి తిరగటం ఏం చేశాను. ఇప్పుడు నన్ను చూస్తుంటే మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు ఈ సురేష్ అనే వ్యక్తి నూతనంగా జన్మించాడు. అర్థమవుతుంది లేదా? అది నూతనంగా జన్మించడం అంటే చచ్చిపోయి మళ్ళీ తల్లిగర్భంలోకి వెళ్ళటం కాదు. ఒకడు కొత్తగా ఎలా జన్మిస్తాడంటే పరిశుద్ధాత్ముడు వల్ల జన్మిస్తాడు, దేవుని కృప వల్ల జన్మిస్తాడు, దేవుని వాక్యం వల్ల జన్మిస్తాడు. సత్య వాక్యం వల్ల మనం కనబడ్డామని యాకోబు పత్రిక 1 మీకు 18 వచ్చిన మీకు ఆధారం ఇచ్చాను. ఇప్పుడు యేసుప్రభులు వారు ఏమంటున్నారంటే పరలోక సంబంధమైన విషయాల్ని బయలుపరుస్తున్నాడు. పైనుంచి దిగి వచ్చిన వాడే, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన వాడిని. ఇదిగో దేవుడు లోకమని ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. మీరు చూసుకోండి, మొట్టమొదటి 3వ వచనంలో యేసు ప్రభులు వారు చెప్పిన నిత్య జీవం అనే మాట 21వ వచనం వరకు అదే మాట ఉంటుంది. అంతే కదండి. 3వ వచనంలో నిత్య జీవం గురించే ఉంది, ఇక్కడ 16వ వచనంలో నిత్య జీవం గురించే ఉంది. ఈ విషయాలన్నీ ఒకటే సందర్భం. అనేక వచనాలు ఉన్నాయేమో, కానీ అన్ని వచనాలు కూడా ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడంటే ఒకడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలో యేసు ప్రభు చెప్తున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, అరణ్యమలో మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు విషసర్పాలను పంపిస్తే అవన్నీ కరిస్తే ఇజ్రాయేలీలు ఏమయ్యారు? చచ్చిపోయిన వాళ్ళు, చచ్చిపోతుంటే బతుకున్న వాళ్ళు వచ్చి మోషే పాదాల మీద పడిపోయి, బాబోయ్ మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు అని అన్నప్పుడు మోషే దేవునికి మొరపెడితే దేవుడు మోషేకి ఏం చెప్పాడు? ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు, దాన్ని నిదానించి చూసిన వాళ్ళు, అప్పుడు సర్పం చేత కాటు పొందిన ప్రతి ఒక్కళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఇత్తడి సర్పంలో శక్తి ఉందా? మరి ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు ఎందుకు బతికారు? దేవుని మాట, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట, ఓకే, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఎలాంటిది? జీవము గలది. ఆయన మాటలో జీవం ఉంది.
ఆయన మాటలో శక్తి ఉంది. నరపుత్రుడా ప్రవచింపు అన్నప్పుడు యెహెజ్కేలు ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఎముకల లోయలో ఉన్న ఎముకలన్నీ గడగడమని శబ్దముతో ఒక సైన్యంగా మార్చబడ్డాయి. నరపుత్రుడా ప్రవచించు అని అనగానే ఆ నిలబడినటువంటి ఆ ఎముకల గూడి మీదకి శరీరం వచ్చి కప్పింది, నరాలు వచ్చి పొదిగాయి, ఆత్మ వారిలో ప్రవేశించింది, వాళ్ళు మహాసైన్యంగా మార్చబడ్డారు. ఎండిపోయిన ఎముకల లోయ సైతం మహాసైన్యంగా మార్చేది దేవుని వాక్కు. లాజరు అనగానే చచ్చి కుళ్ళిపోయిన శవం 4 రోజుల తర్వాత చక్కగా నడిచొచ్చేస్తుంది. శవం బయటకు వచ్చేసాడు. దేవుని మాటలో ఉన్న శక్తి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించాలి, ఆ ఇత్తడి సర్పాన్ని నిదాన్ని చూసిన వాళ్ళు బతుకుతారు. ఆ ఇత్తడి సర్పం పైకెత్తబడింది కదా, అలాగ నేను పైకెత్తబడాలి, అలాగ నేను పైకెత్తబడాలి. ఆ ఇత్తడి సర్పం ఎలాగ పైకెత్తబడిందో అలాగ నేను పైకెత్తబడాలి. ఎత్తడి సర్పము వలె పైకెత్తబడినావు. చప్పట్లు. నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. ఎత్తడి సర్పము వలె పైకెత్తబడినావు. నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువపై వ్రేలాడే జనులందరూ నేడు యేసయ్యా 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 విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. హల్లెలూయా. ఈ పరిసయ్యులు యేసయ్య చేస్తున్న క్రియలను చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు తప్ప యేసయ్యని నమ్ముతున్నా. యేసయ్యని బోధకుడు అని మాత్రమే వచ్చాడు, అంతవరకే వచ్చాడు. నువ్వు నన్ను బోధకుడు అన్నావు, కాదు నేనే దేవుని కుమారుడు నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మినప్పుడే నువ్వు నిత్యజీవం పొందుకుంటావు అన్నాడు. ఒక్కటే మాట. అర్థమవుతుందండి? మనందరం కూడా నూతన యెరూషలేమును నీడ, ప్రియుడా మధ్యాహ్నమున నీడ నెచ్చట తోలుకుని పోదువో అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో శ్రమలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం, భూమి మీదకి యుద్ధాలు, భూకంపాలు వస్తాయి కదా. ఈ 7 ఏండ్ల శ్రమ కాలంలో నువ్వు పరలోక రాజ్యం అంటే నీ సంఘాన్ని నువ్వు ఎక్కడ తీసుకుని వెళ్తావు? నీ మందనే అంటే నిత్య జీవనానికి తీసుకెళ్తా. ఆ నిత్య జీవానికి నువ్వు రావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నా యందు విశ్వాసం ఉంచాలి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 3:36 చదవండి, ముగింపు మాటలు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే అదుగో నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవము చూడడు గాని అదుగో దేవుని ఉగ్రత. యోధా ప్రజలు కూడా యేసు ప్రభునంటే నమ్మలా. మీకు అర్థమవుతుందా? యోధా వంశంలో నుంచే యేసు ప్రభుల వారు వచ్చారు, కానీ యోధా ప్రజలే, పరిసయ్యులే, శాస్త్రులే, ధర్మశాస్త్రోపదేశకులే యేసు ప్రభుని చూసి సిలువేయమన్నారు. అర్థమవుతుందండి? ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనకి నిత్య జీవం, ఆయన యందు విశ్వాసం లేకపోతే నిత్య నరకం. యోహాను సువార్త 1:12 వచనం. యోహాను సువార్త 1:12 వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అదుగో దేవుని పిల్లలటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు అంటే ఇప్పుడు మనందరం భౌతికంగా చూస్తే మన తల్లిదండ్రుల ఇచ్చ వలన పుట్టాం. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు రెండవసారి పుట్టాలి. ఎలాగా? మనుషుల శరీరేచ్ఛల వలన పుట్టినట్టు కాదంట. ఎలాగా? దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల మనము దేవుని పిల్లలుగా పుట్టిన వాళ్ళం అవుతాం. దేవుని పిల్లల అధికారాన్ని దేవుడు మనకిస్తాడు. ఒక నూతనంగా ఎలా జన్మించాలో చక్కని విషయాలు. 5:24 వచనం, యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు అదిగో నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. అర్థమవుతుందండి? యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, సుంకరులు వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు తప్ప ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళు కాదు.
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. అమ్మయ్య, నారాజు గారు కొట్టని చెప్పట్లో ఒక్కళ్ళని చెప్పారు. అందరూ కొట్టట్లా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ధర్మశాస్త్రం నేను కొట్టివేయడానికి రాలేదు కానీ దానిని నెరవేర్చడానికే. అందుకని ఏ ధర్మశాస్త్రం పాపాన్ని తెలియజేస్తుంది. ధర్మామీటరు నీకు ఎంత జ్వరం ఉందో, ధర్మామీటర్ పెడితే జ్వరం పొద్దా పావనే? ధర్మమీటర్ ఏం చేస్తుంది? జ్వరం ఎంత పర్సెంట్ ఉంది? ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఈ దొంగతనం చేస్తే మనకి లా తెలియదు, లేకపోతే పలానా సెక్షన్ ప్రకారం, పలానా లా ప్రకారం 13(2) ప్రకారం ఈ శిక్ష ఈ శిక్ష ఈ శిక్ష అని ఉంటుంది. పాపాన్ని తెలియజేస్తుంది అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పాపాన్ని తీసినవాడు, నీ శాపాన్ని తీసినవాడు, నీ పాప శాప భారాన్ని తన భుజముల మీద వేసుకున్నవాడు, నీ కోసం నీ స్థానంలో తను చనిపోయాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీ పాపాలు పోతాయి. ఇంకా నువ్వు గొర్రెల్ని, మేకల్ని, కోడల్ని, కుక్కల్ని, నక్కల్ని బలివక్కర్లా. నీ కోసం బలైన ఆయన యందు నా పాపము కోసమే, నా శాపం కోసమే యేసయ్య కలవరి కొండపై చనిపోయాడని ఒక్క చిన్న విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు నీ పాప శాపం నుంచి విడిపించబడతావు, రక్షించబడతావు, దేవుని రాజ్యానికి చేర్చబడతావు. నమ్మితే చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరచండి. యోహాను సువార్త 6:48. యోహాను సువార్త 6:48. విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము చాలు. 8వ అధ్యాయం 24వ వచనం. 8వ అధ్యాయం 24వ వచనం. మా కాగా మీతో చెప్పి తిని నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల ఎప్పుడు అద్ది విశ్వసిస్తే నిత్య జీవం, పాపంలో ఉండం. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే పాపం నుంచి విడిపించబడతావు, కొత్తగా జన్మిస్తావు. దేవుని రాజ్యం అంటే నూతన యెరూషలేము అనే నీడ షులమితి కోరుకుంటుంది. అయ్యా, మధ్యాహ్నం మన నీడకు ఎచ్చట తోలుగుతువో నాతో. ఎక్కడికి తోలుకు వెళ్తాడంటే శ్రమల కాలంలో సంఘాన్ని నీడకు, నూతన యెరూషలేము అనే పట్టణం దిగి వస్తుంది. మనం అందరూ నిత్య జీవంలోకి వెళ్తాము. అది నీకు తెలియకపోయినా, ఇశ్రాయేలుల బోధకుడు అయ్యుండి నీవు వీటిని ఎరుగవా? అయ్యో, మీరు బాప్తిజం తీసుకున్నారే కానీ మీరు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మీరు ఎరుగరా? చూడండి, మందిరానికి వస్తూ వాక్యం వింటూ తెలియని సంగతులు చాలా సంఘానికి ఉన్నాయి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, దయచేసి అర్థం చేసుకోండి. జీవాహారము నేనే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఆయన మాట వల్లే మనం బతుకుతాం. దేవునికి మహిమ కలుగునుగా. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. చక్కని విషయాలు సంఘము ఎరిగి ఉండవలసిన విషయాలు. ఈ రోజు నా టైటిల్ ఇది. ఈరోజు మన ప్రసంగానికి పేరేంటంటే సంఘం ఎరిగి ఉండవలసిన సంగతులు. నీరంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, ఆత్మ మూలముగా అంటే ఏంటి, ఎలా జన్మించాలి ఒక వ్యక్తి, ఎప్పుడు ఒక వ్యక్తి నిత్య జీవంలోకి చేర్చబడతాడు అనే విషయాలు చక్కగా పొందుపరచబడ్డాయి. చదువుకుంటున్నామే తప్ప మనకు గ్రహింపు లేదా? ఈరోజు ఆయన గ్రహించారు కదా. కాబట్టి నీ పాప శాపం నుంచి విడుదల పొందాలంటే, నువ్వు రక్షింపబడాలంటే, నిత్య జీవన్ నువ్వు చూడాలంటే నీటిలో మునగెత్తే కాదు, ఆయన మాటను వినాలి, ఆయన మాటకు లోబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది. జీవాహారం అనబడిన ఆయన వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు తినాలి. ప్రతిరోజు తింటలేదా? అన్నం తింటలేదా? పోనీ ఒక పూట అయినా తింటలేదా? మరి ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? లేదు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? లేదు. మరి మీరు కొత్తగా ఎలా జన్మిస్తారు? ఏమండి, ప్రతిరోజు ఎన్ని పనులున్నా తింటే కానీ పడుకోమ్మనం. శరీరాన్ని బతికించుకోవడానికి చూస్తున్నామే కానీ నీలో ఉన్న ఆత్మ కృషించిపోతున్నాడు అన్న సంగతి నువ్వు గ్రహించవా? ఆత్మీయ బిడ్డ, నీలో ఉన్న ఆధ్యాత్మికమైన స్థితిని గ్రహించవా? దేవుని వాక్యం నీటితో పోల్చబడింది. అనుదినము నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు, నిన్ను నూతన పరుస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు. నువ్వు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో నీకు నేర్పిస్తాడు ఆయన. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో. నువ్వు లౌకిక ఆత్మ చేత నడిపించబడుతున్నావు, నువ్వు నీ సొంత ఆలోచనల చేత నడిపించబడుతున్నావు. అందుకని చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లు ఆడుతున్నావు, బతకలేకపోతున్నావు, ప్రశాంతంగా నెమ్మదిగా బతకలేకపోతున్నావు, దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకోలేకపోతున్నావు.
ప్రతిరోజు వాక్యాన్ని చదువు దయచేసి. దేవుని వాక్యంలో జీవం ఉంది. దేవుని వాక్యంలో జీవం ఉంది. ఆ జీవం నిన్ను వెలిగిస్తుంది, వెలుగు నిన్ను వెలిగిస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అది నీకు తెలియకపోయినా అనే ఒక్క చిన్న పదంలో నుంచి చాలా ఆత్మీయ సత్యాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. ఇంకనూ కూడా మేము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మరలా వచ్చే ఆదివారం మేము వాటిని ధ్యానించుటకు సహాయం చేయండి. ఈ రోజున చాలామంది నీ మందిరానికి రాలేదు ప్రభువా. ఏవేవో సాకులు, ఏవేవో వంకలు ప్రభువా. నీ మందిరం పట్ల ఆసక్తి కలిగి లేకుండా ఉంటున్నారు ప్రభువా. ప్రార్థన చేస్తున్నాను, విత్తబడిన ఇంత విరివిగా ప్రకటించబడిన వాక్యం మండల పొదలలో రాతి నెల పడకుండా మంచి పంటను పడిన విత్తనముగా 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. అయా బిడ్డలందరూ కూడా శ్రద్ధగా విన్నారు ప్రభువా. నీటి మూలముగా అంటే ఏంటో, ఆత్మ మూలముగా అంటే ఏంటో, పైకి ఎత్తబడిన ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యమో, పైకి ఎత్తబడిన నీ యందు విశ్వాసం ఉంచితే మేము ఎలాంటి స్థితిలోనికి వెళ్తామో నీవు తెలియజేసావు ప్రభువా. నిజమే, ఒక్క బాప్తిసం తీసుకుంటే మేము నిత్య జీవానికి వెళ్ళము అనే సంగతి ఈరోజు మాకు అర్థమైంది. బాప్తిసం అనేది ఒక బాహ్య సంబంధమైన సాక్ష్యమే గనుక ఈ రోజు నుంచి మేము నూతనంగా జన్మించడానికి ప్రయాసపడే వారికి ఉండటానికి సహాయం చేయండి. అయ్యా, నీ వాక్యము ద్వారా నీ ఆత్మ వలన మేము నూతనంగా జన్మించిన వారమే ఉండాలి ప్రభువా. అట్టి కృప మాకు దయచేయమని. నిత్య రాజ్యానికి వారసులుగా మేము ఉండాలి, కానీ దేవుని ఉగ్రతకు పాత్రులుగా మేము ఉండకూడదు ప్రభువా. అయ్యా, నీ కోపాగ్నికి మేము గురి అయ్యే స్థితిలో మేము ఉండకూడదు ప్రభువా. అయ్యా, 2వ అక్కడ రాబోతుంది. అయ్యా, మేమందరూ కూడా సిద్ధ మనసు కలిగి ఉండాలి. అట్టి కృప మాకు అందరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.